కేంద్రంలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచన భాగంగా ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి 2040 వరకు అమృతకాలంగా భావిస్తూ ఏదైతే సేవాధారంగా సుపరిపాలన ఆధారంగా పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసినటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం కూడా పూర్తయింది. వీటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమాల్లో భాగంగా దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు 14లో అధికారంలోకి వచ్చి నుండి మొట్టమొదటిగా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం స్టార్ట్ నుంచి ఇన్సూరెన్స్ పథకాలు ప్రవేశపెట్టడం, ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ని ప్రకటించడం, గృహ భద్రత కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని కోట్ల రూపాయలు నిర్మించివ్వడం, ఆర్థిక భద్రత కోసం పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు, యువకుల ఉపాధి కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు, గరీబ్ అన్న కళ్యాణ యోజన కింద 2020 నుంచి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడం దాదాపు దేశంలో 85 కోట్ల మందికి. ఈ విధంగా దేశంలో 2014 వరకు జరిగినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే 2014 నుంచి 25 వరకు 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి దానికి 2 ఇంతలు. వీటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 24లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమైనటువంటి సందర్భంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేళ ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, స్టీల్ ప్లాంట్ విషయంలో, పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసేటువంటి విషయంలో, కారిడార్లను అభివృద్ధి చేసేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ నిధులు మంజూరు చేయడంలో, పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయడంలో, బీపీసీఎల్ రిఫైనరీని రామాయణపట్నంలో ఇవ్వడంలో, వేళ కొన్ని లక్షల మంది విద్యార్థులకు, యువతకు రాబోయేటువంటి రోజుల్లో ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నం, అమరావతిని దేశంలోనే ఒక అత్యున్నతమైన రాజధానిగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం, వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా ఈరోజు గూడెంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, విప్ అయినటువంటి పొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి పల్లవుల బాబ్జీ గారు, అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి బీజేపీ తాతాజీ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీలో మిత్రులు పొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడేపల్లిగూడెంలో 4 ఫ్లైఓవర్లకు అనుమతులు తేవడం జరిగింది. అనుమతులు తేవడమే కాదు, నిధులు కూడా మంజూరయ్యాయి. ఒక జవలపాలెం దగ్గర అది ఆర్యూబీ అనేటువంటి చిన్న సందిగ్ధత తప్పించి అన్ని అనుమతులు, డబ్బులు కూడా మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంలో త్వరలో వందే భారత్ రైలు పరిగెట్టబోతూ ఉంది. అదేవిధంగా విమానాశ్రయం, ఎయిర్పోర్ట్ విషయంలో భూమి సేకరణకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇవ్వడం, భూమి సేకరణకు 450 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడానికి విమానాశ్రయం కోసం కేటాయించడం, ఇవాళ రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని అనుమతులు మంజూరు చేస్తే
అందులో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం మొదటిదైతే తాడేపల్లిగూడెం రెండోది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తాడేపల్లిగూడెన్ని అదనంగా డయాలసిస్ సెంటర్ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించాం. అదేవిధంగా పెద్ద ఎత్తున రోడ్లను గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం రాబోయేటువంటి రోజుల్లో మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారి సారథ్యంలో తెలుగుదేశం ఇన్ఛార్జి కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ గారు, అలాగే మిత్రులు పెద్దలు ఎత్తుకోట సారథి తాతాజీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెన్ని ఒక ఉత్తమమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గంగా రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తాం. జగన్ గురించి ఇక్కడ పాత ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడుతున్నాను.